హైదరాబాద్లో 7 అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. సో నిర్మాణంలో ఉన్నటువంటి ఈ భవనం కుప్పకూలిపోయింది. 50 గజాల స్థలంలోనే 7 అంతస్తుల భవనాన్ని అక్రమంగా నిర్మిస్తున్నారు కొంతమంది వ్యక్తులు. గచ్చిబౌలి అంజయ్య నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. పక్కనే ఉన్నటువంటి మరో బిల్డింగ్ అపార్ట్మెంట్ పైన ఈ నిర్మాణ దశలో ఉన్నటువంటి బిల్డింగ్ కుప్పకూలిపోయి పడిపోయింది. సో దెబ్బతిన్న పక్కన ఉన్నటువంటి అపార్ట్మెంట్ కూడా చాలా ఈ భవనం కుప్పకూలిపోయి దానిపై పడడంతో అది కూడా పాక్షికంగా దెబ్బతినింది. హాస్టల్ బిల్డింగ్ ని కూడా ఈ భవనం తాకింది. ఇక భయంతో పరుగులు తీశారు విద్యార్థులు. నాలాని ఆనుకున్నటువంటి భవనం నిర్మిస్తున్నారు యాజమాన్యం. ఇక అక్రమంగా బిల్డింగ్ నిర్మించడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. అయితే భవనం కూలిన సమయంలో లోపల కార్మికులు కూడా ఉన్నారు. యజమాని అత్యాశకు కార్మికులు బలైపోయారు. సహాయక చర్యలు చేపడుతున్నారు ఎస్కే సిబ్బంది. మనం విజువల్లో చూడొచ్చు. గచ్చిబౌలిలోని అంజయ్య నగర్కు చెందినటువంటి ప్రాంతంలో ఉన్న భవనం ఇది నిర్మాణ దశలో ఉంది. 7 అంతస్తుల భవనం నిర్మిస్తూ ఉన్నారు. 50 గజాల్లో 7 అంతస్తుల భవనం అంటే అసలు పర్మిషన్ ఇచ్చినోడేవాడు? ఈ రకంగా ఇంత 7 అంతస్తులు కట్టేంత వరకు చోద్యం చూస్తూ ఊరుకున్నారా పోలీసులు కానీ జిహెచ్ఎంసీ అధికారులు కానీ? మా ప్రతినిధి సురేష్ సిద్ధంగా ఉన్నారు లైవ్లో. సురేష్, సో ఏం జరిగింది? ఈ బిల్డింగ్ కుప్పకూలడం గల కారణం ఏంటి? ఏ ఫాల్ట్ కారణంగా ఈ బిల్డింగ్ కుప్పకూలిపోయింది? సో థ్యాంక్ యూ. మనం చూస్తున్నా కదా వెనకాల మాదాపూర్లోని అంజయ్ నగర్లో బిల్డింగ్ కూలి వెనక ఉన్న బిల్డింగ్ మీద పడింది. సో ఇప్పుడే ఒక మృతదేహం కూడా పోలీసులు కానీ అటు డిఆర్ఎఫ్ ఫైర్ సిబ్బంది కూడా ఒక మృతదేహాన్ని తీస్తున్న విజువల్స్ కూడా చూడొచ్చు మనం. అసలు ఈ బిల్డింగ్ ఈ 2 గ్యాప్ల మధ్యలో ఉన్న బిల్డింగ్ కూలి వెనకాల ఉన్న ఈ అపార్ట్మెంట్ మీద పడింది. సో సెకండ్ ఫ్లోర్లో ఉన్న అపార్ట్మెంట్లో పడడంతో అక్కడ ఆ బెడ్రూమ్ మనం చూస్తున్నాగా గ్యాప్ అయితే పోలీసులు రెస్క్యూ చేస్తున్నారు. దాని వెనకాల ఆ బెడ్రూమ్ ఉంటుంది. ఆ బెడ్రూమ్ సంబంధించి 2 రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. వైట్ ఫీల్డ్ సంబంధించి జయదర్శిని రెసిడెన్స్లో ఉన్న రమణారెడ్డి బిల్డింగ్ మెటీరియల్ అంతా మామూలుగా పడడంతో ఒక్కసారిగా వాళ్ళకి తీవ్ర గాయాలైన వెంటనే వాళ్ళని కూడా హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. సో ఇప్పుడే ఒక మృతదేహాన్ని కూడా తీస్తున్న పరిస్థితి. అసలు నిజంగా బిల్డింగ్ కింద ఎంతమంది ఉన్నారనేది కూడా పోలీసులు ఫైర్ సిబ్బంది కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. చూస్తున్నారు విజువల్స్లో చూడొచ్చు. ఒక మృతదేహాన్ని ఇప్పుడే తీస్తున్నారు. సో నిజంగా కనుక ఇది ఒకవేళ కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు ఎంతమంది ఉంటారనేది కూడా అంచనా వేయలేకపోతున్నారు. సో చూస్తున్నారు కదా, ఒక డెడ్ బాడీని కూడా ఇప్పుడే రెస్క్యూ చేస్తున్న పరిస్థితి. డెడ్ బాడీని కూడా చాలా తీవ్రంగా రెస్క్యూ చేసిన తర్వాత చాలా వరకు కటింగ్ చేశారు. సో కటింగ్ చేసిన తర్వాత తీస్తున్న పరిస్థితి. ఈ బిల్డింగ్ వెనకాలనే ఇదంతా ఓపెన్ ల్యాండ్, ఇక్కడ పిల్లలు ఆడుకుంటారు అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. ఈ ఓపెన్ ఏదైతే బిల్డింగ్ మీద పడిందో రెసిడెన్సీకి సంబంధించి జయదర్శన్ రెసిడెన్సీకి సంబంధించి ఇదంతా బ్యాక్ సైడ్ ఏరియా. సో ఇదే టైం అయితే ఇది మధ్యాహ్నం టైంలో పడింది, కానీ సాయంత్రం టైంలో పడితే మాత్రం చాలా దారుణంగా ఉంటుంది. ఎందుకంటే పిల్లలంతా ఇక్కడే ఆడుకుంటుంటారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఇదంతా ప్లే ఏరియా, వీళ్ళకి బ్యాక్ సైడ్ అంతా ప్లే ఏరియా. మధ్యాహ్నం కాబట్టి చాలా పెద్ద నష్టం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. సో 50 గజాలలో అత్యాశకు పోయి నిజంగా అంటే అసలు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరు? 50 గజాలు ఇంత పెద్ద బిల్డింగ్ 7 అంతస్తులు కట్టేంత వరకు అధికారులు ఎందుకు అలసత్వం చూశారు? సో కట్టేటప్పుడే ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ కట్టేటప్పుడే అధికారులు రావాలి. దానికి సంబంధించి ఈ బ్యాక్ సైడ్ చుట్టుపక్కల ఉన్న అపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా వరకు కంప్లైంట్ చేశారని చెప్పేసి కూడా మనకు ఆ స్థానికులు అయితే చెప్తున్నారు. చాలా వరకు మేము కంప్లైంట్ చేసాం, మొత్తుకున్నాం, అసలు 50 గజాల్లో 7 అంతస్తుల బిల్డింగ్ ఏంటని చెప్పేసి చాలా వరకు కూడా మేము ప్రశ్నించాము. బట్ బిల్డరు ఇష్టారాజ్యంగా కట్టాడు. సో చూస్తే ఇప్పుడు దాన్ని అనుభవిస్తున్న పరిస్థితి వరకు దారుణంగా ఉంది పరిస్థితి. రెండో బాడీ కూడా తీశారు. సో చూస్తున్నా కదా, ఇప్పటికీ 2 బాడీలు అయితే మనకు కనబడుతున్నాయి. ఒక బాడీ ఇటు స్ట్రెచర్ మీద పెడుతున్నారు, ఇంకో బాడీ కూడా అటు ఇంకో స్ట్రెచర్ మీద పెట్టే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. సో శిథిలాల కింద వర్క్ నడుస్తుంది. సో వర్క్ నడిచేటప్పుడు ఎంతమంది ఉన్నారు, కార్మికులు ఎంతమంది ఉన్నారని కూడా వాళ్ళకు పోలీసులు కూడా అంచనా వేయలేకపోతున్నారు. సో ఇప్పటికైతే 2 మృతదేహాలు తీశారు. మన పక్కన ఏదైతే ఆ బ్యాక్ సైడ్ ఉన్న బిల్డింగ్ మీద పడడంతో ఆ ఇంట్లో బెడ్రూమ్లో ఉంటున్న 2 ఇంట్లో ఉంటున్న వాళ్ళు కూడా రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళు కూడా తీవ్ర గాయాలు కావడంతో వెంటనే పోలీసు అంబులెన్స్లో స్థానిక హాస్పిటల్ కూడా పంపించడం జరిగింది. సో ఇంకా శిథిలాల కింద ఎంతమంది ఉంటారనేది కూడా పోలీసులు రెస్క్యూ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇప్పటికైతే 2 మృతదేహాలు లభ్యమై బిల్డర్ అయితే ఇప్పటి వరకు అందుబాటులో లేడు. సో ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పేసి కాలనీవాసులు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. సో జిహెచ్ఎంసీ ఏం చేస్తుంది? ఇంత పర్మిషన్ ఎవరికి ఇచ్చారు? అసలు పర్మిషన్ ఎవరు ఇచ్చారు? ఇంత పర్మిషన్ ఎట్లా కట్టారు? 7 అంతస్తులు అద్దు 50 గజాలలో కట్టడం ఏంటి? అసలు దాన్ని ఎట్లా కట్టారు? దానికి సంబంధించి పర్మిషన్స్ ఎట్లా వచ్చాయి? ఫ్లోర్లు వేసేంత వరకు అధికారులు ఒక్కసారి మీరు హోల్డ్లో ఉండండి. సో ఇది గచ్చిబౌలి దగ్గర అండ్ మాదాపూర్ గచ్చిబౌలి ప్రిమిసెస్లో ఉన్న అంజయ్ నగర్లో 7 అంతస్తుల భవనం. ఓ హాస్టల్ కోసం ఈ భవనం నిర్మిస్తున్నారంటే 50 గజాల్లో. అర్థం చేసుకోండి, 50 గజాల్లో
7 అంతస్తుల భవనం. ఈ నిర్మాణం జరుగుతూ ఉంటే అధికారులు కళ్ళు మూసుకుపోయాయా? కనీసం కనిపించట్లేదు అక్రమంగా నిర్మాణం జరుగుతూ ఉంటే. హాస్టల్ కోసం నిర్మాణం జరుగుతుందట. అంటే ఏ రకంగా మారిపోయారంటే కొంత కమర్షియల్గా మనుషులు కూడా, నిజంగా యాజమాన్యాలు కూడా ఈ 7 అంతస్తుల భవనం కట్టాలి, పిల్లల దగ్గర నుంచి 10,000 25,000 ఫీజుల రూపంలో హాస్టల్ ఫీజు నుంచి వసూలు చేయాలి, కానీ వాళ్ళ సేఫ్టీ డజంట్ మ్యాటర్. నిర్మాణ దశలో ఉండగానే ఈ రకం కుప్పకూలిపోయిందంటే ఈ బిల్డింగ్ మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోయి అందులో పిల్లలు ఉండగా కనుక జరిగి ఉంటే, హాస్టల్లో అక్కడ నుండి పీజీఓ హాస్టల్ నిర్వహిస్తూ ఉంటే దాంట్లో ఉన్న సమయంలో ఇది జరిగి ఉంటే, సో ఇప్పుడు ఈ ఘటన చాలా షాక్ గురి చేస్తోంది. అధికారులు ఏం చేస్తున్నట్టు? అధికారులు చోద్యం చూస్తూ కూర్చున్నారా? 7 అంతస్తుల భవనానికి పర్మిషన్ ఇచ్చింది ఎవడు అసలు? 50 గజాల్లో 7 అంతస్తుల భవనానికి ఎలా పర్మిషన్ ఇస్తారు? ఆల్రెడీ ఇద్దరు చనిపోయారు కార్మికులు, లోపల పనిచేస్తున్న కార్మికులు ఇద్దరు చనిపోయారు. ఒకరి మృతదేహం వెలికి తీస్తున్నారు, ఇంకో మృతదేహం కోసం వెతుకుతూ ఉన్నారు. ఇంకా ఎంతమంది కార్మికులు ఈ చిత్రాల కింద ఉన్నారో తెలియదు. ఈ బిల్డింగ్ పడిపోతూ వెనకాల చూడండి, ఇంకో బిల్డింగ్ మంచిగా ఉన్న బిల్డింగ్ పైన కూడా ఆ చిత్రాలు పడిపోవడంతో ఆ బిల్డింగ్ స్ట్రక్చర్ కూడా డ్యామేజ్ అయింది. ఇష్టం వచ్చినట్టుగా బయటికి బ్లూ షీట్స్, పచ్చని పరదాలు కట్టేసి లోపల ఒక పెద్ద స్కామ్ నడుస్తుంది. కేజీఎఫ్ తరహాలో దందాలు నడుస్తాయి. హైదరాబాద్లో మీ చుట్టుముట్టి ఏదైనా బ్లూ షీట్స్ వేసి లేదా పచ్చని పరదాలు కట్టేసి లోపల దంద నడిపిస్తున్నారంటే మొత్తం జరిగేది ఇదే. వారికి పర్మిషన్ ఉంటుందా? ఉండదు. రాత్రి బ్లాస్ట్లు చేస్తాడు. ఇష్టం వచ్చినట్టుగా ఆ కన్స్ట్రక్షన్ పేరుతో డ్రిల్లింగ్ చేస్తూ ఆ బండరాలని కొండరాలని తీసిపడేసే ప్రయత్నం చేస్తారు. కనీసం అటువైపు చోద్యం చూస్తున్నట్టుగా జిహెచ్ఎంసీ అధికారులు కానీ టౌన్ ప్లానింగ్ కమిషన్ కానీ చూస్తుంటారు తప్ప కనీసం పోయి అడ్డుకునే ప్రయత్నం కూడా లేదు. చూడండి, ఇక్కడ కొన్ని మృతదేహాలను వెలికి తీస్తున్న సమయంలో ఆ విజువల్స్ చూడవచ్చు, లైవ్లో కనబడుతూ ఉన్నాయి. సో సురేష్, మొత్తంగా ఇంకా ఈ చిత్రాల కింద ఎంతమంది ఉండే అవకాశం ఉంది? సో ఫైర్ ఆఫీసర్ మాట్లాడుతున్నారు, లైవ్ లో తీసుకోండి. సో దాదాపు ఒక 1 అవర్ ముందు మీరు పడకండి, అంజయ్ నగర్ లో ఉన్నటువంటి ఈ నిర్మాణంలో ఉన్న భవనం ఒకటి సెల్లార్ ప్లస్ 6 ఫ్లోర్ ఉన్నటువంటి భవనం కూలిపోయింది. సో కూలిపోవడానికి కారణాలు అనేటివి మనం ఇంకా పరిశీలించాలి. ప్రస్తుతం మేము ఆ కూలిపోయినటువంటి డెబ్రీస్ లో ఫైర్ సర్వీస్ సిబ్బంది, ఎస్డిఆర్ఎఫ్ తెలంగాణ ఫైర్ సర్వీస్ సిబ్బంది మొత్తం కలిసి ఆ విక్టిమ్ లొకేషన్ సిస్టమ్ అనే దాన్ని ఉపయోగించి దాంట్లో పరిశీలించినప్పుడు 2 డెడ్ బాడీస్ నాకు కనబడ్డాయి. 2 డెడ్ బాడీస్ రికవర్ చేస్తాం, పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ప్రస్తుతం ఇంకా ఏమైనా ఉన్నారో మళ్ళీ ఇంకా వెతుకులాడడానికి కొనసాగుతుంది. అసలు బయటపడ్డ కార్మికులు కానీ ఓనర్ కానీ ఇక్కడ ఎవరు లేరు. సో మాకు చుట్టుపక్కల వాళ్ళు చెప్పిన దాని ప్రకారం 2 వెళ్ళారు సార్ అన్నారు. ఆ 2 అయితే మనకు దొరికారు. దాంట్లో ఒకతైతే ఎలక్ట్రీషియన్ లా ఉన్నాడు. అతని జేబులో అన్ని కరెంట్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్, వైర్లు ఉన్నాయి కాబట్టి మేము అనుకుంటున్నాం అతను ఎలక్ట్రీషియన్ అని. ఇంకొక పర్సన్ కూడా రికవర్ చేసి, ఇంకో వ్యక్తి ఏమున్నాయో తెలియదు మన దగ్గర. సో అతను కూడా రికవరీ చేసి పోలీసులకు ఇచ్చేసారు. ఈ రోజు కన్స్ట్రక్షన్ ఇంకెవరా ఉన్నారన్న విషయం నుంచి డీటెయిల్స్ మనకు లేకపోయినప్పటికీ మనకొకసారి మేము మొత్తం కూడా డబ్బేసి చెక్ చేస్తాం. భవన యజమాని కానీ దానికి సంబంధించినటువంటి సూపర్వైజర్లు కానీ ఇక్కడ ఎవరు లేరు. సో మేము వారిని చెప్తాము, వెతుకుతాము. మాకున్న ప్రాథమిక సమాచారం 2 దాంట్లో ఉండే వాళ్ళు కూడా వెళ్ళిపోయారని చెప్పారు తప్ప ఉన్నారని కూడా చెప్పలేదు. బట్ మేము డెబ్రీస్ అన్నింటినీ వెతకడం కోసం అని చెప్పి అన్నింటినీ మా విక్టిమ్ లొకేషన్ సిస్టమ్తో వెతుకుతున్నప్పుడు మాకు ఒక 2 డెడ్ బాడీస్ కనబడ్డాయి. ఆ ఫొటోస్, వీడియోస్ అన్ని మనకు లైవ్ లో కనబడతాయి కాబట్టి వాటిని చూసి ఆ 2 అయితే మనం తీసేసాం. సార్, ఈ రోజు వర్క్ జరిగిందా? కార్మికులు ఇక్కడ ఉన్న స్థానికులు ఏం చెప్తున్నారంటే మార్నింగ్ వర్క్ కోసం ఎవరో 2 వచ్చారు కానీ వాళ్ళు వెళ్ళిపోయారని చెప్పారు. యాక్చువల్లీ సార్, మీ దగ్గర ఉన్న హై టెక్నాలజీ ఏంటి, ఎలా ఐడెంటిఫై చేస్తారు? విక్టిమ్ లొకేషన్ సిస్టమ్ అని చెప్పి మన దగ్గర డెబ్రీస్ లోపల మనం చూడలేం కదా, దాంట్లో సన్నటి పైప్ ఉంటుంది. మీకు కావాలంటే ఒకసారి చూపిస్తాం అది కూడా. సో ఆ సన్నటి పైపు మనం డెబ్రీస్ లోపలికి పంపించి 10 మీటర్స్ లోపల ఉన్నటువంటి ఏదైనా సరే ఉన్నట్లయితే మనకు వీడియో ద్వారా కనబడుతుంది. అతను బతికున్నట్లయితే మనకు శ్వాస వినబడుతుంది, చనిపోతే ఫోటో కనబడుతుంది. బిల్డింగ్ ఈ పక్కదైతే అంత కొలాప్స్ అయిపోయింది. ఆ పక్క బిల్డింగ్ లో అంతా ఎవాక్యువేట్ చేయించాం. ఇంకా ముందు బిల్డింగ్ లో ఉన్న వాళ్ళని కూడా ఎవాక్యువేట్ చేయించాం. సో ఎందుకంటే అవన్నీ కలిసి ఉన్నాయి కాబట్టి
వాటికి కూడా ఏమైనా జరగవచ్చన్న భయంతో వాళ్ళని కూడా ముందుకు ఎవాక్యుయేషన్ అయితే చేయించారు. ఫ్లాట్స్ కూడా డ్యామేజ్ అయినాయి సార్ ఇటు సైడ్. గోడ పడింది, గుద్దుకుంది కదండి, తప్పకుండా ఫ్లాట్స్ డ్యామేజ్ అయినాయి. ఎన్ని వరకు ఏంటంటే ఒక 6-7 ఫ్లాట్స్ ఇటు పక్క నుంచి మొత్తం డ్యామేజ్ అయినాయి. కారణం ఓకే సార్. తెలుసుకోలేదండి, తీసుకుంటాం. ఫస్ట్ మనం విక్టిమ్ లొకేషన్స్ ద్వారా విక్టిమ్స్ ని గుర్తించడమే మనం ప్రధాన ఉద్దేశం కాబట్టి విక్టిమ్స్ ని తీసుకున్నాం. థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదా, విక్టిమ్ లొకేషన్ దానికి సంబంధించి ఒక అడ్వాన్స్ టెక్నాలజీ ఉంటుంది. ఒక కెమెరాతోని ఆ పైప్ లాగా ఉంటుంది. ఆ పైపు ఏదైతే శిథిలాల కింద ఉన్న వాళ్ళని కూడా గుర్తిస్తుందని చెప్పేసి ఏదో ఫైర్ సిబ్బంది చెప్తున్నారు. సో చూస్తున్నా కదా, పైన చూస్తుంటే ఇంకా పైకి చూస్తే ఇదైతే బ్యాక్ సైడ్ పడిన బిల్డింగ్, ఈ వేరే జయదర్శన్ రెసిడెంట్ సంబంధించిన బిల్డింగ్. ఇప్పుడు కూడా అక్కడ చాలా వరకు రెస్క్యూ ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు రెస్క్యూ చేసే టైం కూడా చాలా ప్రమాదకరంగా ఉంది. ఎందుకంటే ఆ పైన అది కూలిపోయేటట్టే ఉంది. సో బ్యాక్ సైడ్ బిల్డింగ్ కూడా దాదాపు ఈ బెడ్రూమ్ సైడ్ అనుకుంటా, ఇటు సైడ్ వాష్ ఏరియా ఉంటే ఇటు బ్యాక్ సైడ్ మొత్తం బెడ్రూమ్స్ ఉన్నాయి. సో బెడ్రూమ్ ఏరియా అంతా కూడా చాలా వరకు డ్యామేజ్ అయిన పరిస్థితి. వెంటనే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా అపార్ట్మెంట్లు అన్నీ ఖాళీ చేయించామని చెప్తున్నారు. సో ఇప్పటికైతే 2 మృతదేహాలు అయితే మనకు వెలికి తీయడం జరిగింది. సో ఎంతమంది ఉన్నారనేది ఇంకా అంచనా వేయలేకపోతున్నారు. బిల్డర్ కానీ లేకపోతే సూపర్వైజర్ ఇక్కడ బిల్డింగ్ సంబంధించి ఎవరు కూడా అందుబాటులో లేరని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో 7 అంతస్తులు 50 గజాల్లో ఎట్లా కట్టారనేది కూడా నిజంగా ఇటు పోలీసులు కూడా ఆశ్చర్యపోతున్న పరిస్థితి. సో హాస్టళ్ల పేరుతో మాదాపూర్లో చాలా వరకు బిల్డింగ్స్ కూడా ఇట్లానే ఉన్నాయి. ఎందుకంటే కమర్షియల్గా, ఎందుకంటే చాలా కమర్షియల్ ల్యాండ్ ఇది, చాలా ఎక్కువ రెంట్స్ కూడా ఉంటాయి. సో వీళ్ళు లీజు తీసుకోవడం కానీ లేకపోతే హాస్టల్స్ బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టి పోర్షన్స్ చేయడం. సో హాస్టల్ పిల్లల దగ్గర 6,000 7,000 ఇట్లా హాస్టల్ని బట్టి ఆ ఫెసిలిటీస్ని బట్టి కూడా ఛార్జ్ చేస్తుంటారు. సో మాదాపూర్ అనేది చాలా కాస్ట్లీ ఏరియా. ఖచ్చితంగా ఇలాంటి బిల్డింగ్ల మీద ఖచ్చితంగా నిఘా వేయాల్సిన అవసరం అయితే ఉంది. సో ఫైర్ సిబ్బంది కూడా చాలా రిస్కీ చేసి అయితే వాళ్ళైతే కాపాడుతున్న పరిస్థితి. సో ఇప్పటివరకైతే ఇద్దరినే ఐడెంటిఫై చేసాం, బట్ ఇంకెవరున్నారనేది కూడా మా సిబ్బంది అయితే చూస్తున్నారు. సో ఖచ్చితంగా బిల్డర్ మీద అసలు బిల్డింగ్ కూలడానికి గల కారణాలు అయితే ఇప్పటివరకైతే తెలుసుకోలేదు. ముఖ్యంగా ముందు విక్టిమ్స్ని కాపాడాలి. ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళని కాపాడడం ప్రథమ కర్తవ్యంగా అయితే విక్టిమ్స్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. సో బిల్డింగ్ కూలడానికి గల కారణాలు ఇప్పటివరకైతే తెలుసుకోలేమని చెప్తున్నారు. సో చూస్తున్నాం కదా, ఎక్విప్మెంట్ తీసుకొస్తున్నారు ఫైర్ సిబ్బంది సంబంధించి. ఆ ఎక్విప్మెంట్ సహాయంతోనే ఆ ఇద్దరు ఎవరైతే ఇప్పుడు మనకు మృతదేహాలు లభించాయో సో ఆ ఎక్విప్మెంటే యూజ్ చేసి వాళ్ళనైతే కనుగొన్న పరిస్థితి. సో ఎంత డెబ్రీస్ ఉన్నా దాని కింద ఖచ్చితంగా వాళ్ళు ఆ ఎక్విప్మెంట్తో వాళ్ళు కనిపెట్టచ్చు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో చూస్తున్నా కదా, ఆ ఎక్విప్మెంట్ అయితే మనకు కనపడుతున్న పరిస్థితి. సో దాంట్లో హెడ్ ఫోన్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు కేబుల్ ద్వారా, కెమెరా ద్వారా కూడా మొత్తం చూస్తారు. అవసరమైతే ఆ మైక్తోని వాళ్ళు మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తారని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. సో చూద్దాం ఆ ఎక్విప్మెంట్ ఎట్లా పనిచేస్తుందో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సో చూస్తున్న విక్టిమ్ ఎక్విప్మెంట్ సంబంధించి విక్టిమ్ సంబంధించి ఎక్విప్మెంట్ కనుక్కోవడానికి వాళ్ళు తీసుకొస్తున్న పరిస్థితి. సో చూస్తున్నారు కదా, సో చాలా వెయిట్ కూడా ఉంది. సో దీనికి సంబంధించి ఇదే ఎక్విప్మెంట్తో ఇప్పుడు వాళ్ళిద్దరిని కూడా కనుగొనడం జరిగింది. సో ఈ ఎక్విప్మెంట్ యూజ్ చేస్తే సో దీంట్లో కెమెరాస్ ఉన్నాయి. సో ఆడియోకి సంబంధించి హెడ్ ఫోన్స్ కూడా వాళ్ళు ఎట్లా పనిచేస్తుంది సార్ ఇది? దీని ద్వారా మనకు లోపల బాడీ ఏది ఉన్నా కానీ మనకు ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. ఎంత దూరం వరకు వెళ్తారు? ఎంత దూరం వరకు వెళ్తే 10 మీటర్స్. అంటే కెమెరా ఈ హెడ్ ఫోన్స్ దేనికి యూజ్ చేస్తారు? లోపల ఏమైనా సౌండ్ వస్తే మనకి వినిపించదు. క్లియర్గా వినబడుతుందా? ఏమో లైవ్గా ఉంటే కనుక వాళ్ళు ఏమైనా శ్వాస తీసుకున్నా కానీ వాళ్ళు చేసే ఏదైనా శబ్దాలు ఉన్నా శ్వాస సౌండ్ కూడా వినిపిస్తుంది. సో చాలా మైన్యూట్ సౌండ్ వరకు కూడా ఇది డిటెక్ట్ చేస్తుంది. దీనికి ఒక ఎండ్లో వచ్చేసి మనకి ఒక కెమెరా ఉంటుంది, 360 degrees కెమెరా. సో మనకు బిల్డింగ్ కొలాప్స్ అయినప్పుడు ఏదైనా మనకు నేరో స్పేస్ లభించినప్పుడు దీన్ని లోపలికి పంపిస్తాం అన్నట్టు. ఆ లోపల ఉన్నటువంటి స్పేస్లో ఉన్న విక్టిమ్స్ కానీ లేకపోతే ఇంకేదైనా అక్కడ ఉన్న వెదర్ని మనం పరిశీలించవచ్చు. ఈ దానికి సంబంధించిన కెమెరా మనకి డిస్ప్లే ప్యానల్ ఉంటుంది. బిల్డింగ్ అవుట్ సైడ్ ఉన్న పర్సన్ ఈ డిస్ప్లేలో చూస్తూ మనం గైడ్ చేస్తుంటే మనం దీన్ని లోపలికి పంపిస్తూ ఉంటాం. ఆ విధంగా డెబ్రీస్ మొత్తాన్ని కూడా మనం లో ఇది కెమెరా ఎక్విప్మెంట్ ఎట్లా పనిచేస్తుంది, లోపలికి ఎట్లా వెళ్తుంది? ఎందుకంటే చాలా కాంక్రీట్ జంగల్ ఉంటుంది. సో దానికి సంబంధించి ఎట్లా అయితే డెబ్రీస్ ఉన్నప్పుడు బిల్డింగ్ కూలినప్పుడు ఆ కార్నర్స్లో చిన్న చిన్న గ్యాప్స్ ఉంటాయి మనకి. సో ఆ గ్యాప్స్ నుంచి వెళ్ళి ఈ పైప్ని కానీ మనం ఒక 10 మీటర్స్ వరకు దీన్ని ఎక్స్టెండబుల్ అన్నాడు. 10 మీటర్స్ వరకు దీన్ని పంపించే అవకాశం ఉంటుంది. దీనికి ఉన్నటువంటి ఈ కెమెరాతో అక్కడ ఉన్న విక్టిమ్స్ని కానీ లేకపోతే అక్కడ ఉన్న పరిస్థితుల్ని మనం అనాలిసిస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇనిషియల్గా వచ్చినప్పుడు ఈ పరిస్థితుల్లో కూడా మనం చూడవచ్చు ఎగ్జాక్ట్గా. ఇంకా మనం చూపిస్తున్నటువంటి ఇది చూడండి ఒకసారి. ఆ డెబ్రీస్ ఆ దాంట్లో పెట్టు, కిందికి దిగు బాలరాజ్, ఆ డెబ్రీస్ కింద గ్యాప్లో పెట్టు. సో అది అక్కడ మీరు అక్కడ చూపించాలి, ఒకసారి అక్కడ చూపించాలి. సో ఆ డెబ్రీస్ కింద ఆ విధంగా పైప్ని మనం పెడతాం.
సో పెడితే ఆ డెబ్రీస్లో లోపల ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకి ఈ ప్యానెల్లో మనం లైవ్గా చూడవచ్చు. 360 degrees తిప్పుకోవచ్చు. ఇంకొంచెం లోపలికి పంపించి సో దానికి చిన్న లైట్స్ కూడా ఉంటాయి మనకి. అక్కడ ఇన్ కేస్ ఏమైనా చీకటిగా ఉంటే పవర్ ఫెయిల్యూర్ ఉంటే కనుక మనము దాంట్లో కూడా మనం చూసుకోవడానికి అవకాశం ఉంది. విక్టిమ్ లొకేషన్ కెమెరా సార్ చూస్తున్నారు కదా, విక్టిమ్ లొకేషన్ మిషన్తో ఖచ్చితంగా వాళ్ళు చూస్తున్నారు. ఆ 10 మీటర్ల వరకు అది దాన్ని మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అని చెప్పేసి చూస్తున్నారు. చివర్లో కెమెరా కూడా ఉంటుంది, దాంతో ఒక చిన్న లైట్ కూడా ఉంటుంది. సో ఏదైతే ఆ డెబ్రీస్ పడ్డ గ్యాప్లోంచి వీళ్ళు దాన్ని పుష్ చేసుకుంటూ కిందికి వెళ్తారు. సో ఖచ్చితంగా కింద ఎవరైనా ఉంటే, ఆ డెబ్రీస్ కింద ఎవరైనా ఉంటే వాళ్ళు శ్వాస తీసుకునే వాయిస్ కూడా వాళ్ళకు వినబడుతుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో హెడ్ ఫోన్స్లో కూడా వాళ్ళు శ్వాస కనుక తీసుకుంటే వాళ్ళు ఖచ్చితంగా హెడ్ ఫోన్స్లో కూడా వినొచ్చు. వీళ్ళు అంటే మీరు విక్టిమ్తో మాట్లాడొచ్చా? విక్టిమ్తో మాట్లాడొచ్చు. ఉంటే కనుక విక్టిమ్తో కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది మన దగ్గర. వ్యవస్థ ఒకటి చూస్తున్నా కదా, విక్టిమ్తో మాట్లాడొచ్చు, ప్లస్ విక్టిమ్ దగ్గర మాట్లాడింది కూడా వాళ్ళు వినొచ్చు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో చాలా ఇప్పటికైతే 2 మృతదేహాలు అయితే లభ్యమైన పరిస్థితి. వాళ్ళ ఏజ్ కూడా దాదాపు 30-35 లోపలే ఉంటాయని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. సో బిల్డింగ్ చూస్తుంటే మాత్రం చాలా వరకు ఈ రెండు బిల్డింగ్ మధ్యలో ఈ రెండు బిల్డింగ్ మధ్యలో ఏదైతే నేను చెప్పుతున్నానో ఆ 2 బిల్డింగ్ మధ్యలో కడుతున్నారు. ఆ బిల్డింగ్ కూలి ఇటు వెనక బిల్డింగ్ మీద పడింది. సో అటు సైడ్ రైట్ సైడ్ ఉన్న బిల్డింగ్, ఇటు సైడ్ ఉన్న బిల్డింగ్, వెనక సైడ్ ఉన్న బిల్డింగ్ అయితే చాలా వరకు దెబ్బతిన్న పరిస్థితి. సో దీంట్లో 2 గాయాలు కూడా అయినాయి. వాళ్ళకి తీవ్ర గాయాలు అయితే వెంటనే మన హాస్పిటల్ కూడా తీసుకెళ్లారు. సో ఇంకెంతమంది ఉన్నారనేది కూడా పోలీసులు అంచనాకి వెళ్ళిపోతున్నారు. సో ఈ రోజు కూడా వర్క్ నడిచింది. సో లంచ్ టైం కావడం వల్ల చాలామంది మరి బయటికి వెళ్ళారా, లేకపోతే ఇంకా ఎంతమంది ఉన్నారనేది కూడా పోలీసులు అయితే ఎటు ఫైర్ సిబ్బంది కానీ ఐడెంటిఫై చేయలేకపోతున్న పరిస్థితి. ఎందుకంటే చాలా వరకు కంప్లీట్ డెబ్రీస్ అంతా పెద్ద ఎత్తున కూలి కింద ఉన్న పరిస్థితి. సో ఇంకా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ దగ్గర అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కూడా విక్టిమ్స్ని కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. సార్ ఇంకెవరైనా ఉంటారని అంచనా వేస్తున్నారు? ఇప్పటికైతే 2 కనుక్కున్నారు. స్థానికుల సమాచారం మేరకు అట్లాంటి అవకాశం అయితే ఏది ఉన్నట్టుగా అనిపించకపోయినప్పటికీ కూడా డెబ్రీస్ మొత్తం కుప్పకూలిపోయినాయి కాబట్టి మరొకసారి డెబ్రీస్ కింద వెతికేందుకు ప్రయత్నం చేస్తాం. ఎంత టైం పట్టొచ్చు డెబ్రీస్ అంతా క్లీన్ చేసి? లేకపోతే డెబ్రీస్ టైం పడుతుందండి, 2-3 డేస్ పని కదా. డెబ్రీస్ ఇక్కడికి రావడానికి ఒక జేసీబీకి దారి కూడా లేదు, ఇక్కడ రావడానికి మనుషులకు తప్ప వేరే మార్గం కూడా లేదు. సో ఈ మనుషులతో చేసేటువంటి పని ప్లస్ మీరు చూస్తున్నట్లయితే ఆ స్లాబ్ పైన అయితే ఏదైతే ఉందో ఆ బిల్డింగ్ మీద ఆగి ఉన్న స్లాబ్ ఎప్పటికైనా ఏమైనా జరగవచ్చు దానికి కూడా. సో ఈ బిల్డింగ్ కూడా సేఫ్ కాదు కాబట్టి ఆ బిల్డింగ్ పక్కన పనిచేస్తున్నటువంటి వ్యక్తులకు కూడా సేఫ్ కాదు. అది కూడా చూసుకొని భద్రతా చర్యలు మేము సౌకర్యంగా మా కూడా తీసుకుంటూ మా పని వారిని కూడా కాపాడుకుంటూ వెతుకుతామండి. ఇంత 7 అంతస్తులు కట్టేంత వరకు అధికారులు ఏం చేశారని చెప్పేసి కూడా స్థానికులు ప్రశ్నిస్తున్న పరిస్థితి. సో నిజంగా ఇన్ఫర్మేషన్ లేదా మరి ఏం చెప్తారు? ఫైర్కి సంబంధించి కానీ లేకపోతే ఎలాంటి పర్మిషన్స్ వచ్చాయి? మరి ఇది G+6 అరౌండ్ 18 మీటర్స్ వరకు రెసిడెన్షియల్ బిల్డింగ్స్ ఫైర్ పరిధిలోకి రావండి. సో వారు మా దగ్గర ఎన్ఓసి తీసుకోలేదు. చూస్తున్నారు కదా, పర్మిషన్స్ అయితే లేవు. దానికి సంబంధించి G+8 సంబంధించి పర్మిషన్స్ అవసరం లేదని చెప్పేసి, G+6కి పర్మిషన్ లేదని చెప్పేసి చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్. సో మొత్తంగా ఇది సిచ్యువేషన్. సో అంజయ్ నగర్లో 50 గజాల్లో నిర్మాణ దశలో ఉన్నటువంటి 7 అంతస్తుల భవనం ఒక్కసారి కుప్పకూలిపోయింది. వెనకాల ఉన్నటువంటి భవనం పైన కూడా ఈ బిల్డింగ్ డెబ్రీస్ పడిపోవడంతో ఆ భవనం యొక్క స్ట్రక్చర్ పై దెబ్బతినింది. అవన్నీ ఎవాక్యువేట్ చేయించారు, చుట్టుపక్కల ఉన్నటువంటి బిల్డింగ్స్ అన్ని కూడా ఎవాక్యువేట్ చేయించారు. అయితే ఆ సమయంలో ఆ బిల్డింగ్లో ప్రస్తుతానికి 2 మృతదేహాలు దొరికాయి. మరి ఇంకా ఎవరైనా ఉన్నారా అనేది పోలీసులు ఇంకా వెతుకుతున్నారు. SDRF ఫైర్ సిబ్బంది ఇంకా వెతుకుతూ ఉన్నారు. సో కానీ నిర్మాణ దశలో ఉన్నటువంటి బిల్డింగ్ కుప్పకూలిపోయినప్పుడు ఇలా ఉందనంటే ఇంకా నిర్మాణం పూర్తయిపోయి అది హాస్టల్ నిర్మాణం కోసం చేపడుతున్నారంట. హాస్టల్ కనుక పూర్తి స్థాయి నిర్మాణం జరిగి ఉండి అందులో ఎవరైనా ఉంటే వారి ప్రాణాలు పోయిన లెక్కలేదా? GHMC అండ్ టౌన్ ప్లానింగ్ అధికారులు చోద్యం చూస్తున్నారా? డబ్బులు జేబులో వేసుకొని పర్మిషన్లు ఇస్తున్నారా? ఇలాగే కనబడుతోంది. మరి మీ యొక్క పనితీరు నిదర్శనం ఇదంతా కూడా. అక్కడ నిర్మాణం జరుగుతుంది, ఇంత అరకొర నిర్మాణం జరుగుతున్నప్పుడు అసలు నిర్మాణం ఎందుకు జరుగుతోంది, ఎవరు నిర్మాణం ఎందుకు చేస్తున్నారు, పర్మిషన్ ఉందా లేదా, 7 అంతస్తులు కట్టేంత వరకు నువ్వు చూస్తూ ఊరుకున్నావంటే ఎంత పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారాయో దీన్ని బట్టి చూస్తే అర్థమవుతోంది. సో ఈ బిల్డింగ్ ఆ డెబ్రీస్ కింద ఇంకా ఎన్ని మృతదేహాలు బయటపడతాయో కొంత ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొంది. Pure and its form with grace
made noble. Mandira Premium Silver Jewelry by Manipali. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం ప్లాన్ అయితే చాలా బాగుంది. సార్ స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్ టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్ళు పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్ టైంకి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీమ్ మా వెంట ఉంది. 23 లక్షల? అవును, ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని మేమే. విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్.